ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో వనపర్వం 49వ అధ్యాయం అండి. నిన్న ధృతరాష్ట్రుడు సంజయుడికి కొన్ని చెప్పాడు కదా. అప్పుడు సంజయుడు ధృతరాష్ట్రుని మాటలు అంగీకరించడం, అప్పుడు ధృతరాష్ట్రుని సంతాపం అని చెప్పేసి అంటున్నారు. సరే, సంజయుడు ధృతరాష్ట్రుడు చెప్పినంతా విన్నాడు. ధృతరాష్ట్రుడు ఏం చెప్పాడు? అర్జునుడు ఏంటే బాబు అసలు అంత పవర్ఫుల్గా మారిపోతున్నాడు, అతని దెబ్బకి భీష్ముడు ఏంటి, కృపుడు ఏంటి, ద్రోణుడు ఎవరు నిలిచేటట్లేరు, ఇక నా కొడుకులో ఒక్కడు కూడా బతకడాని అన్నాడు. ఇక సంజయుడు అంటున్నాడు కదా, దుర్యోధను గురించి నీవు చెప్పినంత యథార్థమే, ఇందులో అసత్యమేమీ లేదు. ధర్మపత్ని యశస్వినటువంటి ద్రౌపదిని సభలోకి ఈడ్చుకురావటం చూసిన మహాతేజులైన పాండవులు కోపంతో ఉన్నారు. మహారాజా, దుశ్శాసనుడు కర్ణుడు అప్పుడు పలికిన కఠోర వచనాలు విని వారు మిమ్మల్ని అందరూ కూడా అసహించుకుంటున్నారు. ఇది నా అభిప్రాయం. అర్జునుడు యుద్ధంలో 11 తనువులు గల అంటే ఏకాదశ రుద్రులు శంకరుని తన ధనుర్విద్య చేత సంతుష్టిని చేసడని విన్నాను. పాశుపతాస్త్రం పొందడం. దేవదేవుడైన కబర్ధి అర్జునుని యొక్క పరాక్రమాన్ని తెలుసుకోవాలని కిరాతుని వేషంలో పాల్గొనితో యుద్ధం చేశాడు. శివుడికున్న మరో పేరు కబర్ది. ఈ కబర్ది థియేటర్ వచ్చేసి విజయవాడలో ఉండేది. ఇదేం పేరు అనుకునేవాడిని. సో అదనమాట, చాలా మంచి పేరు. అస్త్రం కోసం తపస్సుతో పరాక్రమించినటువంటి కురుశ్రేష్ఠుడైనటువంటి అర్జునుడికి అక్కడ లోకపాలురంతా దర్శనమిచ్చారు. పాశుపతాస్త్రం పొందిన తర్వాత అర్జునుడికి అంతా దర్శనమిచ్చారు కదా. అది ఈ లోకంలో అర్జునుడు తప్ప వేరెవడూ కూడా లోకేశ్వరుల సాక్షాత్ దర్శనం పొందినవాడు లేడు. అష్టమూర్తి అయిన మహేశ్వరుడే యుద్ధంలో అర్జునుడిని ఓడించలేకపోయాడు. అటువంటి మహావీరుణ్ణి యుద్ధంలో జయించడానికి ఎవడ సాహసిస్తాడు? సభలోకి ద్రౌపదిని బలవంతంగా లాక్కువచ్చి అవమానించి పాండవులకు కోపం కలిగించిన నీ కుమారులు దుర్యోధనాదులు స్వయంగా రోమ మహర్షమైనటువంటి భయంకరమైన యుద్ధాన్ని ఆహ్వానించారు. దుర్యోధనుడు తన తొడలను చూపినప్పుడు దాన్ని చూసి క్రుద్ధుడైన భీముడు అదురుతున్న పెదవులతో అర్థవంతమైన మాటనిలా అన్నాడు. పాపాత్ముడా, కపట జోదమడిన నీ యొక్క ఊరువులను 13 సంవత్సరాలు మూసిన తర్వాత భయంకరమైన వేగం గల నా గదతో ముక్కలు చేస్తాను. పాండవులంతా కొట్టడంలో శ్రేష్ఠులు, అందరూ అమితమైన పరాక్రమం గలవారు, అందరూ అన్ని రకాల అస్త్రాలలోనూ పండితులు, వారు దేవతలు కూడా జయింప సఖ్యం కారు. భార్యకు జరిగిన అవమానం వల్ల అసహనంతో ఉన్న పాండవులు కోపంతో విద్విగ్నులై యుద్ధంలో నీ కుమారులందరినీ చంపుతారని చెప్పేసి నేను భావిస్తున్నాను అన్నాడు. ఇక ధృతరాష్ట్రుడు అన్నాడు, సూత, పరుషంగా మాట్లాడే కర్ణుడు చేసిందేముంది? వైరం పెరిగింది. ద్రౌపదిని జుట్టు పట్టుకుని సభకు లాక్కు రావటమే ఇంతటి వైరానికి దారితీసింది. ఇప్పుడు కూడా మూర్ఖులైన నా పుత్రులు ఊరుకోవటం లేదు. వీరందరికీ పెద్దబడిన దుర్యోధనుడు వినయ మార్గంలో నడవటం లేదు. మందభాగ్యుడైన దుర్యోధనుడు అంధుడైనటువంటి నన్ను ఆకర్మణీయుడిగా అవివేక భావించి నా మాట కూడా వినటం లేదు. అతనికి మంత్రులుగా ఉన్న కర్ణ శకునులు కూడా మూర్ఖులే. వారు మూర్ఖుడైన దుర్యోధనుడు దుశ్చర్యలు ఇంకా పెంచుతున్నారు. అమిత తేజస్వి అర్జునుడు స్వేచ్ఛకు అలవోకగా విడిచిన బాణాలని నా పుత్రులను దహిస్తాయి. ఇక కోపంతో విడిచిన బాణాల సంగతి వేరే చెప్పాలా? అర్జునుడి బాహుబలంతో అతను మహాధనువు నుండి వెలువడి అభిమంత్రితాలైనటువంటి దివ్యాస్త్రాలు దేవతలను కూడా సంహరింపగలవు. త్రైలోక్యనాథుడు జనార్దనుడు అయినటువంటి శ్రీహరి మంత్రిగా, రక్షకునిగా, స్నేహితునిగా కలవాడికి జయింప సఖ్యం కానిది ఏముంటుంది? సంజయ, అర్జునుని పరాక్రమం చాలా ఆశ్చర్యకరంగా ఉంది. అతడు మహాదేవునితో బాహుయుద్ధం కూడా చేశాడని విన్నాను. ఇంతకు మునుపు కాండవనంలో అగ్నిదేవునికి సహాయం కోసం శ్రీకృష్ణార్జునులు ఏం చేశారో లోకాలన్నిటి కూడా ప్రత్యక్షంగా తెలుసు. అర్జునుడు, భీముడు, ఎదుకుల తిలకుడైన శ్రీకృష్ణుడు క్రుద్ధులైతే అమాత్య శోభల సమేతంగా నా పుత్రులు ఎవరు కూడా ఏ విధంగానూ జీవించలేరయ్యా అన్నాడు. ఆ తర్వాత అరణ్యమైన పాండవుల ఆహారం అన్నాడు. సో ఇక్కడితో ఎపిసోడ్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ పాండవుల దగ్గరికి రేపు డిస్కస్ చేద్దాం.